ఇవన్నీ ఖచ్చితంగా అదే కాదు. ఈరోజు మీరు చూస్తే ఈ మత్స్యకారులకు సంబంధించినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఈరోజు ఉంది. జువల్దీనకి వెళ్ళారు, వాళ్ళకు తెలుసు. అది ఒక చిన్న ఇది కాదు. అక్కడ వాట్ చంద్రబాబు నాయుడు ఈజ్ డూయింగ్ ఇన్ జువల్దిన్న, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసం ఇంత కోస్ట్ లైన్ మనకుండి లక్షలాది మంది డిపెండ్ అయిన ఆ ఫీల్డ్ రంగం ఏదైతే ఉందో గంగపుత్రులు సముద్రం మీద డిపెండ్ అయ్యి వాళ్ళ జీవనోపాధే కాకుండా మన ఎకానమీ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్న నేపథ్యంలో దాన్ని విపరీతంగా బూస్టప్ చేయడానికి అవసరమైన రకంగా ఫిషింగ్ హార్బర్స్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ ఇవి ప్లాన్ చేసి దానికి సంబంధించి వాల్యూ యాడెడ్ ఇవి చేయడానికి వాటి రిపేర్ ఎవ్రీథింగ్ సెల్ఫ్ కంటైన్డ్ తయారు చేసి దానికి ప్లాన్ వేసిన నేపథ్యంలో అలాంటి దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోనిచ్చి ఉన్నదాన్ని ప్రైవేటైజ్ చేస్తున్న చంద్రబాబు గారి దీనికి ఆల్రెడీ ఆగ్రహంతో ఉన్న అక్కడ దీనికి వాళ్ళతో మాట్లాడడానికి దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నిలబడుతుందని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారు. రెండవది వీక్ పాయింట్ వాళ్ళది. అక్కడ తమిళనాడుకు సంబంధించిన బోట్లు ఏవో వచ్చేసి అక్రమంగా వాటిని ఆపాల్సిన సెక్యూరిటీ పోలీసులు వాళ్ళు చేయకపోగా వీళ్ళు చొరవతో పట్టుకుంటే వీళ్ళు దొంగల మాదిరి వీళ్ళు కుమ్మక్కై పోలీసులు వాటిని రిలీజ్ చేయించి అక్రమంగా పంపించడం. వస్తే ప్రభుత్వం ఎక్కడా పనిచేయదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇంతకుముందు చెప్పిన శ్రీహరి అరెస్ట్ అయినా ఇంకోటైనా అసలు ఈ ప్రభుత్వం ఉండేది దేనికి, పోలీసు వ్యవస్థ ఉండేది దేనికి? వీళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు వీళ్ళే గుండాలలాగానో వీళ్ళే అసాంఘిక శక్తుల్లాగానో పనిచేస్తే ఈ ఏదో ఏ రకంగా సొసైటీ సక్రమంగా ఉంటుంది. దానికి రోజు రోజుకు అలవాటు చేసి అది ఒక దాన్ని ఏమంటారు ఆ వ్యవస్థనే ఆ రకంగా తయారు చేయడంలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న కొత్త కొత్త పద్ధతులు చూస్తుంటే ఒకసారి అది గాడి తెప్పక మళ్ళీ ధరలోకి రావడం కూడా కష్టం. అలాంటి పనులు చేస్తూ వస్తున్నాడు ఆయన. అందులో ఇది కూడా అంతే మత్స్యకారులది. అక్కడ బోట్లో వదిలేసినందుకు పోలీసుల మీద కేసు పెట్టాలా, ఎఫ్ఐఆర్లో ఉంది, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలా, యాక్షన్ తీసుకోవాలి. అది కాలా. సో ఈ సీరియస్ ఇష్యూ మీద అడ్రస్ చేయడానికి ఆయన వెళ్తున్నారు. అక్కడ జనం బ్రహ్మాండంగా వస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆయన అడ్రస్ చేసి రైజ్ చేసే పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ అవి రాకూడదు, జనంలోకి డైవర్ట్ చేయాలా. మీ అన్నట్టు ఓ పక్క ఇక్కడ అమరావతి మీద గంగవెరువులు ఎత్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన పాయింట్ ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అతి తక్కువ ఖర్చుతో తక్షణం రాజధాని ఉంటుంది మనం చెప్పుకోవడానికి. నువ్వు లక్షల కోట్లు ఖర్చు చేసి నీ వేల కోట్ల అవినీతి కోసం ఆ లక్షల కోట్లు చేసినా పూర్తిగాని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా నువ్వు చేస్తున్న దీన్ని తక్షణం ఆపు అంటున్న దానికి వస్తున్న స్పందన, ఎందుకంటే అది ప్రాక్టికల్ సజెషన్, అందుకని స్పందన వస్తుంది. దాన్ని తట్టుకోలేక వారం నుంచి ఏం బూతులు ఎట్లా తిడుతున్నారో చూస్తున్నారు. ఈరోజు కూడా పెట్టారు. రోజు ఆ మీడియా నిండా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆ ఛానల్స్లో ఇంకా వాటిని బూతుల్లో అంతకంటే రాజకీయ నాయకులు ఇంకా దిగజారి మాట్లాడలేని అన్నీ పెడుతున్నారు. వాటన్నిటికీ అవన్నీ ఫస్ట్ పేజ్ నుండి ఆ స్టోరీసే. అసలు ఎక్కడ మర్డర్లు జరిగినవన్నీ పరిటాల రవి దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా ఆయన లింక్ చేస్తాం. ఇంకా అంతకుముందు ఎవరో ఉంటే కలిపేవాళ్ళేమో మరి. బహుశా ఆయన ఈ వయసు వల్ల మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి తీసుకుని వచ్చి అనేవాళ్ళేమో తెలియదు. బహుశా ఈయన వయసు సరిపోదు, సూట్ కాదని ఎవరో చెప్పినట్టున్నారు. అంటే కేవలం డైవర్ట్ చేయడానికి ఎంత అడ్డగోలుగా మాట్లాడితే అంత ఇదిగా ఉంటుందని పోతున్న వాళ్ళు ఈరోజు ఇంకోటి అలాంటిది ప్లాన్ చేశారు. మాకు తెలిసిన దాని ప్రకారం చంద్రబాబు చేతిలో కత్తి పెట్టిన ఒకటి వచ్చిన దానికి అదే అని అనుకోవాలి. మీడియాలో వస్తున్న దాన్ని బట్టి ఒక కేసు ఎక్కడో పెట్టి దానికి ఎన్నో లింక్ చేయాలి శ్రీహరిని అని పెట్టినారని. దాన్నేమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలు పెట్టి వందల్లో వచ్చినాయి తెలుగుదేశం పార్టీ ఆఫీసులకి. కేసులు పెడితే తీసుకునేవాడు లేడు. ఎక్కడ మొదలవుతుంది కల్చరు? ఎవరు చేస్తున్నది ఎవరు? ఎందుకు మరి ఓన్లీ వైఎస్ఆర్సీపీకి అప్లై చేస్తూ నిన్న డీజీపీ స్టేట్మెంట్ ఇచ్చాడు సోషల్ మీడియాలో. ఇది అంతకుముందు చంద్రబాబు నాయుడు చట్టం తెస్తున్నామన్నారు. అది కేవలం వైఎస్ఆర్సీపీకి అప్లై చేస్తున్నారా? నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నవాడివి ఫస్ట్ ఫాలో కావాల్సిన నువ్వా, అపోజిషనా?
పోనీ ఫస్ట్ తొలి అడుగులాగా ఎక్కడైనా ఒక ఉద్యమంలాగా మా దగ్గర నుంచి అలాంటివి వచ్చాయా? నువ్వు పొద్దున్న లేచిన సాయంత్రం వరకు మొత్తం వరుస పెట్టి చేతిలో గొడ్డలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ గొడ్డలి గుర్తు పెట్టుకొని స్టేట్మెంట్ ఇస్తా హోమ్ మినిస్టర్తో సహా మంత్రి పదవిలో ఉన్నామనేది వాళ్ళకి గుర్తులేదు. ఇవి చేస్తున్నందుకు దానికి రియాక్షన్ ఇది వచ్చిందని చెప్పి దీనికి అసలు సంబంధం లేని వ్యక్తులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఎప్పుడు ఏదో ఒకటి ఇలాంటిది జరగాలనేది ఒకటి, అది జరిగేదేదో టెర్రరైజ్ చేసినట్టు ఉండాలి. కానీ జనం దృష్టి నుంచి ఏది తప్పించుకోవట్లా. అందుకే ఇవి ఏది ఉన్నాయి పక్కకు తోసి జరగాల్సిన డిస్కషన్ ఇటు రాజధాని మీద జరుగుతోంది, జరగాల్సిన రీతిలో జరుగుతుంది, ప్రజలకు అర్థమైంది, అటు రాయలసీమ ఉత్తరాంధ్ర వల్ల కూడా అర్థమైంది. ఇది ఇన్ని లక్షల కోట్లు ఆచరణ సాధ్యంగానే పెట్టినా ఆచరణ లేక రాని రాజధాని ఆయన చూపిస్తున్నది. వేరే జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ ఖర్చుతో ఇమ్మీడియట్ ప్రాక్టికల్ ఇది చూపిస్తున్నారు అనేది అందరికీ అర్థమవుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో తన యొక్క కడుపు మంటని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడం ఇష్టం లేక వివిధ వర్గాల మధ్యన చిచ్చులు పెట్టే కార్యక్రమానికి మరి కొనసాగిస్తా ఉన్నాడంటే జగన్ బ్రతికే ఒక అరాచకం. జగన్ ఎక్కడో చోట ఏదో ఒకటి అల్లరు సృష్టించాలని ఇవాళ జువ్వెల దిన్న ఫిషింగ్ హార్బర్ విషయంలో అక్కడ మత్స్యకారులకు చెందకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వేరే వాళ్ళకి కేటాయిస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయటానికి, మత్స్యకారులకు స్థానం లేకుండా చేయాలని ఒక దుష్ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. అక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా, ఆ పనులు కంప్లీట్ అవ్వకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వెనక్కి నెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అవునా కాదా? అదే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పనులు వేగవంతంగా చేస్తుంది, ఇంకా కొద్ది పనులు మిగిలి ఉన్నాయి. అక్కడ 901 మీటర్ల లెంత్లో జెట్టీని నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అక్కడ కోల్డ్ స్టోరేజెస్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి వలలు కానీ, ఇవన్నీ కూడా భద్రపరచుకోవడానికి గదులు కానీ, అక్కడ ఒక సొఫిస్టికేటెడ్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి వేరే సాగర్ సొసైటీ, సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడానికి, అంటే అక్కడ మత్స్యకారుల్ని రెచ్చగొట్టడానికి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నిజంగా మత్స్యకారులు పొట్టకొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఫిషింగ్ హార్బర్లో ఎస్టిమేట్లు పెంచేసి దాంట్లో కమిషన్లు దండుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఆ రోజున మరి చూసాం జీవో నెంబర్ 217, అంటే తరతరాలుగా మత్స్యకారుల హక్కులుగా ఉన్నటువంటి చెరువుల్ని కొట్టేయడానికి నీ అన్యాయాలతో ఆ జీవో నెంబర్ 217 తీసుకొచ్చావు. మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవో నెంబర్ 217ని రద్దు చేశాం. మళ్ళీ మత్స్యకారులకి ఆ భూములు చెందేలాగా చేశాం. మరి ఆ రోజున మొట్టమొదట బ్యాన్ పీరియడ్లో డబ్బులకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. ఆనాడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకి వీళ్ళు సముద్రంలో వేట చేయలేకపోతున్నారని చెప్పి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇప్పించాం. వేట నిషేధ సమయంలో 4,000తో స్టార్ట్ అయ్యి ఇవాళ 20,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఆయిల్ సబ్సిడీ ఇస్తున్నాం. వేటకెళ్ళి చనిపోయిన దాదాపు 90 మంది చనిపోతే వాళ్ళకి 5 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వలేదు. మీరు డెత్ సర్టిఫికెట్ల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మత్స్యకారులకు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు గౌరవ వ్యవసాయ మత్స్యశాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఇమీడియట్గా రిలీజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మీరు అక్కడ జరిగినటువంటి సంఘటన చూస్తాం, నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. తమిళనాడు బోట్లకు సంబంధించి మీరు చేసినటువంటి కారణాల వల్లే 2017లో ఆ బోట్లన్నీ ఏర్పాటు చేసి మెరైన్ బోట్స్ గస్తీ తిరిగి ఏర్పాటు చేసినటువంటి బోట్లని మీరు అధికారంలోకి వచ్చాక పూర్తిగా కనీసం మెయింటెనెన్స్ కూడా, రిపేర్లకు కూడా డబ్బులు ఇవ్వకుండా పనిచేసినటువంటి వర్కర్స్ని కూడా తీసేస్తే, అందులో ఉన్నటువంటి స్టాఫ్ను మొత్తం తీసేస్తే ఆ బోట్లన్నీ ఆగిపోవడం వల్ల ఇవాళ తమిళనాడు రాష్ట్రం నుంచి బోట్లు వచ్చి ఇక్కడ మన మత్స్యకారులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు అందరినీ కూడా ఆదేశించి అటు బాపట్ల నుంచి నెల్లూరు జిల్లా, అలాగే తిరుపతి జిల్లా 3 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులను అప్రమత్తం చేసి అక్కడ ఇమ్మీడియట్గా
స్పీడ్ బోట్లు ఏర్పాటు చేయండి అని చెప్పి బోట్లు ఏర్పాటు చేసాం. వాళ్ళు ఒక 4 బోట్లు కూడా పట్టుకోవడం కూడా జరిగింది. రేపు జూన్ 15 నాటికి పూర్తి స్థాయిలో నిఘా పెట్టి బోట్లు పెట్టి స్పీడ్ బోట్స్ పెట్టి 650 హార్స్ పవర్ మోటార్తో ఉన్నటువంటి బోట్లను పెట్టి ఆ ఇంజిన్ల ద్వారా ఆ స్పీడ్ బోట్స్తో ఆ తమిళనాడు బోట్స్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. మొన్న ఏదో ఒక గ్రామంలో అలాగే 144 గ్రామాలకు సంబంధించి ఒక బోటు విషయంలో తమిళనాడు బోట్ని వదిలేశారనేది వాళ్ళు గ్రామాల మధ్యన డిస్కషన్ జరుగుతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయాలని మీరు ప్రయత్నం చేయటం, ఇదేదో లోకేష్ గారు వచ్చాక ఆ బోట్ వెళ్ళిపోయిందని చెప్పి దుష్ప్రచారం చేయటం, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉందని ఏంటి మీరు మాట్లాడే భాష? ప్రతిదీ రాజకీయం చేయటమేనా? వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది మా గ్రామ సమస్య, మా గ్రామాల సమస్య, మా గ్రామ కాపుల సమస్య, మేము కూర్చొని చర్చించుకుంటాం, మేము గౌరవించాం, మీరు ఏది ఆదేశిస్తే అది చేయడానికి మేము సిద్ధం అని చెప్పాం. ఆ రకంగానే వాళ్ళు సభ పెట్టుకున్నారు. అలా ఉన్నటువంటి దీని ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి దాన్ని కూడా వచ్చి అక్కడ రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉందా? ఇవాళ ఇక్కడ సాగర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వం అనుమతితో వచ్చినటువంటి సంస్థ, వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్గా ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళకి 22 ఎకరాలు ఇచ్చి ఈ జట్టీలో కేవలం 170 మీటర్లు మాత్రమే, 901 మీటర్లు ఉన్నటువంటి జట్టీలో 170 మీటర్లు సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇస్తే మొత్తం ఫిషింగ్ హార్బరే వాళ్ళకి ఇచ్చేసారని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలి? మీకు దేశం అంటే భక్తి లేదు. ఈ దేశ రక్షణ కోసం అక్కడ ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ డిఫెన్స్ సంస్థని ఇవాళ మీరు వెళ్ళగొడతానని చెప్పి మాట్లాడతారు. నిజమే, తల్లి అంటే ప్రేమ లేదు, తల్లిని నెలగొట్టావు. చెల్లి అంటే ప్రేమ లేదు, చెల్లిని నెలగొట్టావు. సొంత బాబాయిని వేసేసావు. రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రజలు ఓడేలేదు కాబట్టి రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు. చివరికి దేశం అంటే కూడా భక్తి లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ దేశ రక్షణ కోసం ఇవాళ ప్రాణాలు అర్పిస్తా ఉన్నారు బోర్డర్లో మన సైనిక సోదరులు. ఇవాళ వాళ్ళకి రక్షణగా రేపు సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరన్నా పక్క దేశాల వాళ్ళు వచ్చి మన మీద దాడులు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ సాగర్ డిఫెన్స్ చేస్తున్నటువంటి రీసెర్చ్ ద్వారా దేశ రక్షణ కోసం ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ సంస్థని తరిమి కొడతానన్నటువంటి ఈ వ్యక్తి నిజంగా చాలా దురదృష్టం. ఎవరి మీద నీకు ప్రేమ లేదు, ఎవరి మీద నీకు భక్తి లేదు, నీ తల్లిదండ్రుల మీద నీకు ప్రేమ లేదు, ఇంకా దేశం అంటే నీకు ఎక్కడొస్తుంది ప్రేమ?